ఇవాళ ఏసీబీ కోర్టులో స్కిల్ కేసు విచారణ జరగనుంది. ఈ కేసులో ఇప్పటికే అప్రూవర్గా మారిన ఏసీఐ ఎండి చంద్రకాంత్ షా బోగస్ ఇన్వాయిస్లతో నిధులు కాజేశారని ఆధారాలు కోర్టుకు అందజేశారు. 65 కోట్లు తన కంపెనీ ఖాతాలో జమ చేశారని తెలిపారు. అవే నిధులను డొల్ల కంపెనీలకు మళ్లించినట్టు స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే ఆ 65 కోట్ల నిధులే టీడీపీ ఖాతాలోకి చేరినట్టుగా సిఐడి గుర్తించింది. అడ్డంగా దొరికిపోవడంతో చంద్రబాబు తరపు లాయర్ల అభ్యంతరాలు చెప్పారు. అప్రూవర్గా మారిన నిందితుడు చంద్రకాంత్ షాను విచారించే క్రమంలో కేసుకు సంబంధించిన డాక్యుమెంట్స్ అడిగారు చంద్రబాబు తరపు న్యాయవాదులు. కోర్టుకు సిఐడి సమర్పించే డాక్యుమెంట్స్ ఇవ్వాలని అడిగారు. దీనిపై ఇవాళ విచారణ జరగనుంది. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వినాయక్ ఇస్తారు. వినాయక్, చెప్పండి. సో అప్రూవర్ డిక్లరేషన్ తోటి ఈ కేసు మరో మలుపు తిరిగిన నేపథ్యం మనం చూస్తున్నాం. అయితే ఇవాళ విచారణ జరగనున్న నేపథ్యంలో ఏం జరగబోతోంది, ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? స్కిల్ కేసులో ఇది చాలా కీలకమైన మలుపుగానే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే చంద్రకాంత్ షా A13గా నిందితుడిగా ఈ కేసులో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన MCMDగా వ్యవహరిస్తున్న చంద్రకాంత్ షా అప్రూవ్గా మాత్రం ఇప్పటికీ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దీనికి సంబంధించి విచారించే క్రమంలోనే ఆయన పూర్తి ఆధారాలన్నీ కూడా కోర్టుకు సమర్పించిన తర్వాత దీని మీద విచారిస్తూ ఆయన ఎవరైతే అప్రూవ్గా మారారో చంద్రకాంత్ షా స్టేట్మెంట్ రికార్డ్ చేయాలని కూడా ముందుగా కోర్టు ఆదేశించింది. అయితే దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తమకు ఏదైతే చంద్రకాంత్ షా కానీ అదేవిధంగా సిఐడి వేసిన పిటిషన్ సంబంధించిన డాక్యుమెంట్స్ తమకు సమర్పించాలి, అంతవరకు కూడా అతను స్టేట్మెంట్ రికార్డ్ చేయొద్దంటూ కూడా చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలోనే అతని స్టేట్మెంట్ గత వాయిదా సమయంలో రికార్డ్ చేయలేదు. ఈ నేపథ్యంలోనే ఈరోజు చంద్రకాంత్ షాకి సంబంధించిన పిటిషన్ మీద మరోసారి విచారణ జరగబోతుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే చంద్రకాంత్ షా A13గా నిందితుడిగా ఎవరైతే ఉన్నారో ఈ చంద్రకాంత్ షా ఇప్పటికే పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. తాను అప్రూవర్గా మారుతున్నాను, ఈ నేపథ్యంలో తన వాంగ్మూలం నమోదు చేసుకోవాలంటూ కూడా ఆ పిటిషన్లో ఆయన పేర్కొనడం జరిగింది. దీంతోపాటు యోగేష్ గుప్తా ఎవరైతే A22 నిందితుడిగా ఈ కేసులో ఉన్నారో అతను ఈ నిధుల లావాదేవీల్లో చాలా కీలకమైన పాత్ర వ్యవహరించారు. స్కిల్ కేసులో డొల్ల కంపెనీల ద్వారా ఆయన నిధులు మళ్లించడంలో యోగేష్ గుప్తా పాత్ర చాలా కీలకంగా పేర్కొంటూ ఆయన ఆ పిటిషన్లో పేర్కొనడం జరిగింది. అతనితో పాటు సావన్ కుమార్ జార్జ్ ఎవరైతే A26 నిందితుడిగా ఉన్నారో అతను అదేవిధంగా ఈ యోగేష్ గుప్తా ఇద్దరు కూడా తన వద్దకు 2016లో తనను కలిశారు. ఆ నేపథ్యంలోనే కొన్ని బోగస్ సంస్థల పేరిట కొన్ని బోగస్ ఇన్వాయిస్లు ఇవ్వాలంటూ కూడా తనను కోరినట్లుగా ఆయన ఆ పిటిషన్లో పేర్కొనడం జరిగింది. ఇందులో భాగంగానే 2016లో తనను వారిద్దరూ కలిసిన తర్వాత తాను వారు కోరిన మీదగా స్కిల్లర్ కంపెనీకి 18 బోగస్ ఇన్వాయిస్లను అదేవిధంగా డిజైటెక్ కంపెనీకి 2 బోగస్ ఇన్వాయిస్లను తాను సమర్పించినట్టుగా ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. దీంతోపాటు దాదాపుగా 65 కోట్ల రూపాయలు తన ఖాతాలో దీనికి సంబంధించినంత వరకు కూడా ఏదైతే తాను 18 బోగస్ ఇన్వాయిస్లు సమర్పించానో దానికి సంబంధించి 65 కోట్లు తన ఖాతాలో మళ్లించారు. ఈ నేపథ్యంలోనే MCI ఖాతాలో మళ్లించిన వీటన్నిటినీ కూడా సావన్ కుమార్ జార్జ్ ఎవరైతే A26 నిందితుడిగా ఉన్నారో అతను చెప్పిన విధంగానే కొన్ని కంపెనీలకు తాను అంటే తను కొన్ని కంపెనీలకి 65 కోట్లు మళ్లించినట్టుగా కూడా అతను ఆ స్టేట్మెంట్లో పేర్కొనడం జరిగింది. దీనికి సంబంధించి 2022 సంవత్సరంలోనే ఆయన గుంటూరు న్యాయస్థానంలో దీనికి సంబంధించి వాంగ్మూలం కూడా చంద్రకాంత్ షా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం చంద్రకాంత్ షా వాంగ్మూలం చాలా కీలకంగా మారింది. ఎందుకంటే ఇప్పటికే సిఐడి కూడా తెలుగుదేశం పార్టీ ఖాతాలోకి దాదాపుగా 65 కోట్ల రూపాయలు వివిధ డొల్ల కంపెనీల నుంచి వచ్చి చేరినట్లు కూడా గుర్తించింది. ఈ నేపథ్యంలోనే ఇతను స్టేట్మెంట్ రికార్డ్ చేయడం కోసం ఏదైతే అప్రూవర్గా మారి వాంగ్మూలాన్ని ఇస్తానని అతను చేపడంతో సిఐడి కూడా దీనికి సంబంధించి కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఈరోజు విచారణ చాలా కీలకమని మనం చెప్పుకోవచ్చు.